విజయనగరం నడిబొడ్డున భక్తుల పాలిట కల్పవృక్షంగా వెలిసింది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ క్షేత్రానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కొలువుదీరిన స్వామివారి విగ్రహం ఏకంగా 60 అడుగుల ఎత్తుతో దేశంలోనే అత్యంత ఎత్తైన సుబ్రహ్మణ్యుడి విగ్రహాలలో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఫూల్బాగ్ సెంటర్ సమీపంలోని లక్ష్మీ గణపతి కాలనీలో ఉన్న ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కుమారస్వామి సిద్ధాంతి గారి కలలోకి వచ్చి తాను ఉన్న పుట్టపైనే ఆలయం నిర్మించాలని ఆదేశించడంతో ఈ దివ్య క్షేత్రం రూపుదిద్దుకుంది. ఇక్కడ భక్తితో పాటు నమ్మకం కూడా అంతే బలంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం 15 నేతి దీపాలు వెలిగించి 15 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఇక్కడ తులాభారం మొక్కుకుంటే ఫలితం ఉంటుందని నమ్ముతారు. కోరిక నెరవేరిన తర్వాత పుట్టిన బిడ్డ బరువుకు సమానంగా బెల్లం లేదా పటిక పంచదారను స్వామికి సమర్పిస్తారు. సుబ్రహ్మణ్య ముడుపు సర్వ కష్టాలకు ఇడుపు అన్న నినాదంతో భక్తులు 15 వారాల పాటు ఇక్కడ దీక్షలు చేపడతారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ 60 అడుగుల సుబ్రహ్మణ్యుడిని దర్శించుకోవడానికి వస్తుంటారు. మీరు కూడా మీ కష్టాలు తీరాలన్నా, ఆ స్వామి అద్భుత రూపాన్ని చూడాలన్నా విజయనగరంలోని ఈ క్షేత్రాన్ని తప్పక సందర్శించండి.